సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎంత భయంకరమైనటువంటి హత్యలు చేస్తున్నారో చూడండి. మనం అనుకున్నవి జరగకపోతే హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేసింది ఒక ఆవిడ. కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఒక నర్సు అందులోనే పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ని ప్రేమించిందట. ఆ డాక్టర్ ఏమొచ్చేసి ఈవిడ్ని కాకుండా అక్కడే పనిచేస్తున్న వైద్యురాలని పెళ్లి చేసుకున్నాడంట. అంటే అక్కడే పనిచేస్తుందంటే కర్నూలులో ఆవిడ ఇంకొక ప్రైవేట్లో ఎక్కడో పనిచేస్తున్నారు వైద్యురాలు. ఆ డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు ఈ మగ డాక్టర్. దాంతో ఈవిడ రగిలిపోయింది. నన్ను పెళ్లి చేసుకోకుండా ఆవిడని పెళ్లి చేసుకుంటావని రగిలిపోయినటువంటి ఈవిడ ఎవడికి ఇంజక్షన్ ఇవ్వాలి ఒకవేళ ఇస్తే ఆయన మీద కదా కోపం. ఈవిడేం చేసింది, ఈ ఎవరైతే డాక్టర్ పెళ్లి చేసుకున్నారో మహిళ ఆవిడకి ఇచ్చింది, అంటే భార్యకి ఇచ్చేసింది. ఆ డాక్టర్ భార్యకి ఎలా ఇచ్చారంటే ఒక సినిమా ఫక్కీలో ఇచ్చారు. ఆవిడ రోజు ఆసుపత్రికి స్కూటీలో వెళ్తారు. ఇక్కడ నలుగురు ప్లాన్ చేశారు మొత్తం. ఆ నలుగురు కూడా ఆవిడ ఒక ప్రాంతానికి రాగానే యాక్సిడెంట్ చేశారు. ఆవిడకి ఏమీ కాకుండా యాక్సిడెంట్ చేశారు. ఇక్కడ ముగ్గురు ఏమొచ్చేసి ఆవిడకి హెల్ప్ చేస్తున్నట్లుగా నటించారు. ఈవిడేం చేసింది, నర్సు ఆవిడకి ఇంజెక్షన్ ఇచ్చింది. ఒక ఆటోలో ఎక్కించేశారు. ఆటోలో బలవంతంగా ఎక్కించి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత డాక్టర్కి అర్థమైంది నా మీద విష ప్రయోగం ఏదో జరిగిందని. ఆవిడ ఈ విధంగా ఊహించలేం కదా ఎవరం కూడా. విషం ఏదో లేదా మొత్తం ఏదో ఇచ్చారు అనుకుంది. ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి భర్తకి ఫోన్ చేసేసరికి ఆయన వచ్చారు. వచ్చి తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేసి మొత్తం ఆవిడని ట్రీట్మెంట్కి పంపించారు. అలాగే ఏమి తేలడం లేదు. ఇటువైపు ఏమొచ్చేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తే మొత్తం నలుగురిని పట్టుకున్నారు. ఆ నలుగురిలో ఇవి నర్సు కూడా ఉంది. మొత్తం వాళ్ళని కూపీలాగి గట్టిగా వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే అసలు విషయం చెప్పారు. ఇలా హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేసామని. ఇప్పుడు ఆ డాక్టర్ మానసికంగా కృంగిపోయింది. వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేశారు. అలాగే గవర్నమెంట్ ఆసుపత్రిలో హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు కదా, వాళ్ళ రక్తాన్ని కొంతమంది నర్సులు ఇవిడికి ఇచ్చారు. ఈ నర్సుకి అలా సహాయం చేసినటువంటి నర్సులు కూడా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి వదిలేస్తే వీళ్ళు మరొక 10,000 మందికి అంటించేస్తారు. కాబట్టి ఇలాంటి వారు బ్రతకకూడదు. ఈ మనస్తత్వం ఉన్నవారు బ్రతికితే అది సమాజానికి చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఆ నర్సు ఎవరైతే ఉన్నారో ఆ నర్సు ఏమంటది, ఇక జైలుకి వెళ్ళినా ఏది వెళ్ళినా సరే నాకు దక్కని వాడు ఇంకెవరికి దక్కకూడదు అని మామూలుగా అనుకుంటుంది. కానీ దీనికి దక్కనటువంటి వాడి యొక్క భార్యని చంపేసింది. మగ డాక్టర్కి అయినా సరే హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వడం అనేది అది ఎంత పెద్ద దారుణం, ఎంత క్రూయల్గా మనుషులు ఉన్నారో ఆలోచించండి. ఇప్పుడు ఆ డాక్టర్, మహిళా డాక్టర్ ఎన్ని ప్రయోగాలు చేసినా బ్లడ్లో ఇప్పుడు హెచ్ఐవి చేరిపోద్ది కాబట్టి, కలిసిపోద్ది కాబట్టి ఇప్పుడు ఆవిడ మానసికంగా చనిపోద్ది. మానసికమే. ఇంకా హెచ్ఐవి అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ ఎన్ని ఫుడ్లు వాడినా ఏం చేసినా మరొక్క 1-2 నెలల తర్వాత ఆ మీద జాలి దయ అందరికీ పోతాయి. ఇక ఆవిడ అనారోగ్యం గురైపోద్ది, ఇంకా మానసికంగా కృంగిపోద్ది. కాబట్టి ఎందుకు, ఒక డాక్టర్ కాబట్టి. ఒక డాక్టర్ని ఎంతైనా సరే మీరు ఎన్ని చెప్పండి, మనం ఎంత కౌన్సిలింగ్కి వెళ్తాం కదా డాక్టర్ల దగ్గరికి, వాళ్ళకి సమస్యలు వచ్చేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళని వాళ్ళు ధైర్యపరుచుకోలేరు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కృంగిపోద్ది. జనాలు దూరం జరిగిపోతూ ఉంటారు రోజు రోజుకి. ఆవిడ భవిష్యత్తును ఆలోచించుకొని కృంగిపోద్ది. ఆ కృంగబాటు ఇంకా హెచ్ఐవి కణాలు కృంగతీసేస్తాయి. మరి ఆ హెచ్ఐవిని పోగొట్టడానికి ఏమైనా మెడిసిన్ వచ్చిందా అంటే ఎక్కడ వచ్చినట్టు దాఖలాలు అయితే లేవు. ఒక వైద్యురాలి పరిస్థితి ఇలా ఉంది. అంటే సమాజం ఎటు పోతుందో ఆలోచించాలి. అలాగే కొన్ని ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో సిక్కిమో ఎక్కడో ఒక పాపకి హెచ్ఐవి ఉందని 250 మందికి అంటించేసింది. తెలిసి హెచ్ఐవి ఉందని తెలిసి అంతవరకు ఆవిడ ఏం చేసింది, కండోమ్స్తో ఎవరితోటైనా ఇచ్చేసేదంట, ప్రాస్టిట్యూట్. కానీ ఎప్పుడైతే హెచ్ఐవి ఉందని తెలిసిందో అప్పటి నుంచి వీళ్ళు కూడా కక్కుర్తుపడడం, ఆవిడ కూడా అందరికీ హెచ్ఐవి అంటించేయాలని వితౌట్ కండోమ్తో చేయించింది. 250 మందికి అంటింది. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసి, డాక్టర్లు ఎంక్వైరీ చేసి మొత్తం తెలిస్తే 248 మంది ఎంతమంది దొరికారు. కానీ మళ్ళీ వీళ్ళు ఎవరెవరితో కలిశారో అవన్నీ ఇప్పుడు ఆ టెస్ట్లన్నీ చేసేసరికి తలకాయ పురాణం తోక్కొస్తుంది. ఇలాంటి వ్యవస్థలు ఉన్నారు చాలామంది, ఇలాంటి సైకోలు ఉన్నారు. మన చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళు. ఈరోజు ఇలాంటి న్యూస్ మన రాష్ట్రంలోనే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా.